మీ పేరమ్మా? నా పేరు స్వప్న. ఏం చేస్తారమ్మా? నేను అంటే డబ్బింగ్స్ అవి చెప్తూ ఉంటాను, టైలరింగ్ అది చేస్తూ ఉంటాను. అలాగా నా ప్రొఫెషన్ అలాగ ఉంటుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 3 పార్టీలు ప్రధానంగా బరిలో ఉన్నాయి. మరి ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుందా, బీఆర్ఎస్ గెలుస్తుందా, ఎవరు గెలుస్తారు? నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ గెలుస్తుందండి. ఎందుకు అని అంటే ఆల్మోస్ట్ చాలామంది మేము ఒక 10 ఇయర్స్గా రేషన్ కార్డ్స్ కానీ కొన్ని మా ఫెసిలిటీస్ కోసమని మాకు ప్రొవైడ్ చేసింది. అంటే పొలిటికల్గా ఏవైతే లేడీస్కి వస్తాయనో ఇలాంటి కొన్ని పథకాలు ఉన్నాయి కదండి, వాటి కోసం చెప్పడం జరిగింది. దానికి మేము అప్లై చేయడం జరిగింది, కానీ మాకు ఎప్పుడూ రాలేదు. కానీ ఈ హయాంలో, కాంగ్రెస్ హయాంలో మాకు ఇవన్నీ కూడా శాంక్షన్ అయ్యాయి, రేషన్ కార్డు అదంతా. ఈ వార్డులో ఎవరైతే మాకు నియర్గా ఉన్న వార్డ్ మెంబర్స్ ఉన్నారో, ఇలా రేఖా గారు కానీ మధు గారు అని ఉన్నారు, వీళ్ళంతా కూడా మా దగ్గరకు వచ్చి మమ్మల్ని కనుక్కొని మీకు ఉందా లేదా తెలుసుకొని, లేదు అని అంటే కనుక కంపల్సరీ వాళ్ళే దగ్గరుండి చేయించి మాకు వచ్చేటట్టు చేశారండి. ఇవన్నీ కూడా ఇలా దగ్గరకు వచ్చి చేసేవాళ్ళు చాలా తక్కువ కదండి. మనం వెళ్ళి తిరిగి రాక బాధపడి ఇలాగుండే టైంలో మన దగ్గరకు వచ్చి చేసే నాయకులు ఉంటే మంచిదే కదా. అందుకని ఇది వస్తే గెలిస్తే హ్యాపీ. అంటే మేము కొత్తగా తీసుకున్నామండి. రేషన్ కార్డు వచ్చింది. రాలేదండి. మేము చాలాసార్లు ట్రై చేసాం, 2 times కూడా ట్రై చేసాము. ఎవ్రీ 2 yearsకి ఒకసారి అప్లై చేస్తూనే ఉన్నాం, కానీ రాలేదు. ఈ హయాంలో వచ్చింది. ఇంకా ముందు మాకు వచ్చి అదే ఈ పథకాలది ఒక 2 months నుంచి జరుగుతుంది కదండి. ఇలా రేషన్ ఇల్లుకు దరఖాస్తు పెట్టారు, ఇంద్రమ్మ ఇల్లు అన్నారు కదా. దరఖాస్తులు అయితే పెట్టామండి. బై వార్డ్స్ కేసు గెలిస్తే రేఖా గారు లాంటి వాళ్ళు మాకు సపోర్ట్ ఉంటే కంపల్సరీ అది కూడా వస్తుందని నమ్మకం. ఓకే, ఇప్పుడు ఇక్కడ నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మరి గెలిచే అవకాశం ఉందా? నవీన్ యాదవ్ గారు ఇక్కడ చాలా మందికి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా చాలా సుపరిచితంగా అందరికీ తెలుసండి. ఆయన కూడా యూత్ కాబట్టి అందరితో మింగిల్ అయ్యే మనస్తత్వం. ఒక పెద్ద వయసు వాళ్ళు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడాలా వద్దా అనేది కొన్ని క్యాడర్స్ వాళ్ళు భయపడుతూ ఉంటారు. పెద్దవాళ్ళేమో నా కొడుకు లాంటి వాళ్ళు అనుకోవచ్చు, మేమైతే మా ఫ్రెండ్ లాంటి వారు అనుకోవచ్చు. అలా ఏ వయసు వాళ్ళైనా సరే ఆయనతో ఉన్న ప్రాబ్లమ్ని ఫ్రీగా మాట్లాడుకునే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఆయన గెలుస్తారని చాలా విశ్వాసంగా నమ్ముతున్నాం. ఓకే, ఇప్పుడు మాగంటి గోపినాథ్ గారు ఒక మహిళ, మీరు ఒక మహిళ కాబట్టి మహిళని గెలిపించుకుంటారా లేదా అంటే ఏం చెప్తారు మీరు? అంటే చేసే వర్క్ ఏంటి అనేదే కదండి ఎవరైనా చూస్తారు. మహిళకి సపోర్ట్ చేసేయడము లేదా జెంట్స్కి సపోర్ట్ చేయడం ఇది కాదండి. పని చేయడానికి ఎవరు ముందుకు వస్తారు, పనిలో మాకు తోడుగా ఎవరు ఉంటారు అనేదాన్నే కదా మేము గమనించుకుంటాము. నా పేరు అంజన. ఏం చేస్తారు తల్లి? నేను ఇంట్లో హౌస్ వైఫ్. ఓకే, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బై ఎలక్షన్స్ అంటున్నారు కదా. లాస్ట్ టైం నేను సీఎం గురించి అక్కడ ఎలక్షన్ అప్పుడు నేను డ్యూటీ చేశాను, అప్పుడు ఇదే బూత్ లో. కానీ ఈసారి నా ఓటర్ ఐడే ఎగిరేశారు. ఓటర్ ఐడే లేదు మళ్ళీ. ఇప్పుడు దగ్గరుండి రేఖా మధు గారు దగ్గరుండి నా ఓటర్ వాళ్ళు చూసి నాకు బూత్ మీద చేయడానికి డ్యూటీ వాళ్ళు చూసి వాళ్ళే దగ్గరుండి నాది అంతా తీసుకొని నాకు ఇంట్లో కూర్చొని అంత చేసి ఇచ్చారు. అదే వాళ్ళైతే బీఆర్ఎస్ వాళ్ళైతే అస్సలు రెస్పాన్స్ ఇవ్వరు, వాళ్ళు ఏం చెప్పరు, వాళ్ళు ఏం తీసుకోరు. వాళ్ళ వెనకాల మనం తిరగాలి. నవీన్ యాదవ్ గెలుస్తారా? ఖచ్చితంగా గెలుస్తారు. పథకాలు బాగున్నాయి, కాంగ్రెస్ పథకాలు బాగానే ఉన్నాయి. మీ దగ్గరకు వస్తున్నాయా? తులం బంగారం వచ్చిందా? తులం బంగారం అయితే రాలేదు తులం బంగారం అని. మళ్ళీ అవుతుందేమో మెల్లమెల్లగా ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా ఉంది అంటారు. అది గవర్నమెంట్ తెలుసు. 2500 వచ్చిందా? ఏంటిది 2500 ఖాతాలో పడినాయా? అది పడలేదు. ఓకే, అది పడలేదు. కానీ ఆయన సీఎం సార్ అంటారు క్యాష్ కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. సరే మళ్ళీ ముందుకి ఇస్తారని అదే ఉంది. మన ఏరియాలో జూబ్లీహిల్స్లో ఎమ్మెల్యే మనం కాంగ్రెస్ నుంచి వస్తే నవీన్ గారు అది కూడా మాకు రావచ్చు అని మాకు అట్లా ఆశగా ఉంది. మీ పేరన్నా? నా పేరు అన్న చింటూ. ఏం చేస్తారన్న? నేనన్నా బిజినెస్ అన్న. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? ఏ పార్టీ గెలుస్తుంది? ప్రజలంతా నవీనన్న సైడే చూస్తున్నారన్న. నవీనన్నని ఈసారి గెలిపించుకోవాలి, ప్రజలంతా కోరుకుంటున్నారు. నవీనన్ననే గెలిపించాలి ఈసారి పక్కా. జూబ్లీహిల్స్లో బంపర్ మెజారిటీ తోటి గెలిపేయాలని అన్నని కోరుకుంటున్నారు అందరూ. ఎందుకు నవీన్ ఎందుకు గెలిపారంటారు? అన్న 3 సార్లు కన్సెంట్ చేసినాను అన్న. ఒకసారి ఎంఐఎం నుంచి పోటీ చేసి 9000 ఓట్లతోటి ఓడిపోయిండు మా ఆంటీ మీద టీడీపీలో ఉన్నప్పుడు. సెకండ్ టైం ఏమో అన్నకి టికెట్ రాకుండా చేశారు. థర్డ్ టైం కూడా అన్నకి టికెట్ రాకుండా చేశారు కేటీఆర్ కేసీఆర్. ఈసారి కాంగ్రెస్ నుంచి వచ్చింది, ఈసారి పవర్ ఏందో అన్న చూపెడతాడు. అన్న ఎట్లా గెలిచి పక్కా వచ్చేస్తాడు ఈసారి అయితే కాంగ్రెస్ టికెట్ నుంచి అయితే.
నవీన్ అన్నకి అంత అభిమానం, ప్రజలు అందరూ సపోర్ట్గా ఉన్నారు. బీఆర్ఎస్ గెలవదా? గెలవదన్న. ఎందుకు గెలవదు? గెలవదంటే వాళ్ళు ఏం చేసిరు అన్న 10 సంవత్సరాలు కృష్ణాలో వాటర్ అంతా ఫ్లో అవుతుంటాయి, మా ఇంటి దగ్గర కూడా వాటర్ ఫ్లో అవుతుంటాయి, అసలు ఏం చేయలేదు, చేసింది ఒక పని ఏం లేదు. డిపాజిట్ కూడా రాదా అన్న ఇప్పుడు ఎవరికి? బీఆర్ఎస్కి? ఎందుకు రాదు? నవీన్ అన్న పవర్ అది అంతే, అది ఆయన పబ్లిక్ మనిషి, ఆయన పార్టీతో లీడర్ అన్న, ప్రజల ఆయన ఏంటంటే పవర్ ఉన్నా లేకున్నా సొంత పైసలు పెట్టి పబ్లిక్ని మొత్తం వెళ్ళిపోయేస్తారు ఆయన. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతే, చిన్న వయసులో అంకులు అంతే. ఇది ఇప్పుడు నుంచి కాదు, 40 years నుంచి వాళ్ళు సేవలో ఉన్నారు వాళ్ళందరూ, పబ్లిక్ మనుషులు వాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు పార్టీ కూడా అవసరం లేదు, బొక్క మూసి ఓట్లు కొడతాయి అందరికి. నైట్ యాదవ్ వస్తే మళ్ళీ గుండాగిరి దాదాగిరి ఎక్కువైపోతుంది. అంతా అన్న దిల్దార్ మనిషి, ఆయన సొంత వాళ్ళకి వచ్చేస్తారు ఆయన ఇంటికి. అన్న ఇట్లా ప్రాబ్లం అంటే అది రాదు పిజ్జా ఎట్లా వచ్చిండే అన్న అట్లనే వస్తారు, రౌడీజం పెరిగిపోతుంది. అట్లా ఏం లేదన్న, అది యూజ్లెస్ ఫెలోస్ మొత్తం అట్లా మొత్తం పోర్ట్రేట్ చేస్తుంది తప్ప అట్లా ఏం ఉండదు. ఆపోజిషన్ వాళ్ళు అట్లా చెప్తారన్న, ఆపోజిషన్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫేక్ న్యూస్, మొన్న అన్న మీద కూడా ఫేక్ ఫాల్స్ అవన్నీ కేసులు చేశారు, అవన్నీ ఫేక్ అన్న. వాళ్ళకి ఓడ్చుకోలేక, అన్నకి టికెట్ వచ్చిందని ఓడ్చుకోలేక, తట్టుకోలేక ఇట్లా ఫాల్స్ కేసులు చేస్తారు తప్ప అన్న బంపర్ మెజారిటీతో గెలిచింది ఈసారి అయితే పక్కా. మొత్తం దొంగ ఓట్లు క్రియేట్ చేశారన్నారు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఫేక్ అట్లా క్రియేట్ చేసుకొని కావాలని చూపెడుతున్నారు, వెంగళరావు డివిజన్ లో ఇట్లా ఉంది అది ఇది అని. కానీ అసలు ఎవ్వరు అట్లా చెయ్యారని, అన్నకేమో అవసరం అన్న, అన్న అసలు చెయ్యడు. ప్రజల మంచి, ప్రజలలో ఉంటాడు 24 గంటలు 24/7. నువ్వు ఏ టైం అన్నా ఇంటి దగ్గరికి వెళ్ళి కాల్ చేయి, లిఫ్ట్ చేసి అరే తమ్ముడు నేను ఉన్నా అని మాట్లాడతాడు. కానీ తప్ప ఒక్కో రోజు ఎవ్వరికి ఇట్లా డోకా ఎవ్వరికి ఏం చేయడం అన్న కూడా అన్న మొత్తం సిటీ ఫీల్డ్ కూడా సపోర్ట్ అయ్యి, మొత్తం చిన్న హీరోల నుంచి పెద్ద హీరోస్ సపోర్ట్ అయ్యి మొత్తం. అంటే ఎంత దిల్దార్ ఉంటే అంతమంది సపోర్ట్ చేస్తారని ఒక ఆలోచించాను ఒకసారి. నాగంటి గోపినాథ్ గారి మీద వ్యతిరేకత లేకపోతే ఆయన 3 సార్లు గెలిచినాడా? మొత్తం దొంగ ఓట్లు అన్న అప్పుడు అన్ని మొత్తం అన్నని మొత్తం అజయ్ టీఆర్ఎస్ అలయన్స్ లో ఉండే అన్న, అట్లానే గెలిచిండు తప్ప వేరేది ఏం లేదు. ఎంఐఎం ఇంకా టీఆర్ఎస్ పొత్తు ఉండే, పొత్తులో గెలిచిండు, దాని తప్ప వేరేది ఏం లేదు. అన్న ఈసారి ఎమ్మెల్యే అయితే మినిస్టర్ పోస్ట్ పక్క అన్నకైతే, హైదరాబాద్ నుంచి మినిస్టర్ పోస్ట్ పక్క ఇస్తారు అన్నకి. మొన్న జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్ లో ఒక్క సీట్ కూడా రాలేదు కదా కాంగ్రెస్ కి. అంటే మొత్తం అన్న ఎట్లుండే అన్న మొత్తం వాళ్ళు మొత్తం పవర్లో ఉండే అన్న, రిగ్గింగ్ చేసిరని, దొంగ ఓట్లతో గెలిచిరని. అట్లా అంటే నువ్వు హైదరాబాద్ అంటే నువ్వు అన్ని సీట్లు రావాలి కదా అన్న కాంగ్రెస్. ఉట్టి మన హైదరాబాద్లో మొత్తం లాస్ అయిపోయింది. ఎందుకు ఇట్లా మొత్తం రిగ్గింగ్ చేసి మొత్తం హైదరాబాద్ అంతా. ఎట్లా ఉంది, పథకాలు బాగున్నాయా అన్న? ఇగో చిన్న లాజిక్ అన్న, కేసీఆర్ రానికి 10 years టైం పట్టింది మొత్తం పథకాలు రానికి. ఇది ఇప్పుడు వచ్చిందన్న కాంగ్రెస్, టైం ఇవ్వాలి కదా. మనము ప్రెగ్నెంట్ జల్లి పిల్లలు ఉంటారు కదా, టైం పడుతుంది 9 months అట్లా. ఇది కూడా ఎగ్జాంపుల్ అట్లనే 5 years టైం వచ్చినాక మనకు తెలుస్తుంది వాట్ ఈస్ వాట్ అని. సడన్ గా రావాలంటే ఎట్లయితే రోడ్ శాంక్షన్ చేసి 200 crores పెట్టి, ఇప్పుడు రోడ్ శాంక్షన్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ అభివృద్ధి జరుగుతూనే ఉంది. హైదరాబాద్ ఇల్లు కూలుస్తున్నారు కదండి, అది బంపర్ జోన్లలో ఇక్కడ కట్టుకున్నారు, ఆ బఫర్ జోన్లలో దాంట్లో చేస్తున్నారు. కానీ తప్ప ఎవరిది అట్లా ఎవరిది ఎక్కడ అయితే ఎక్కడ సరౌండింగ్ లో అయితే ఎక్కడ చేయలేరు. కేటీఆర్ అంటే కారు కావాలా, బుల్లర్ కావాలా అని చెప్పి చేతు కావాలి, చేతు గుర్తు కావాలి మాకు. వాళ్ళు దొంగల పార్టీ, అది కేసీఆర్ అంటేనే దొంగల పార్టీ. దాంట్లో అందరు దొంగలే తప్ప ఎవ్వరు మంచోళ్ళు లేరు. ఇది నవీన్ అన్న వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకా తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. నవీన్ అన్న 3 ఎప్పుడో ఎమ్మెల్యే కావాలన్న, వీలే దొక్కేసారు అన్నని. బీఆర్ఎస్ పార్టీ వల్ల అన్న ఇన్నిసార్లు సీట్ రాకుండా చేసారు. ఇప్పుడు ఈ పార్టీకి ఆయన 2 times ఎమ్మెల్యే అవుతుండే, ఈ పార్టీకి వీలే రాకుండా చేసిరు అని. మొత్తం 70 to 80,000 మెజారిటీతో గెలిచాడు అన్న ఈసారి పక్క. 70 to 80 పక్క జుబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో బంపర్ మెజారిటీ. నామినేషన్ కూడా ర్యాలీ ఈసారి 1,50,000 నుంచి 2 lakhs దాకా ర్యాలీ ఉంది, నామినేషన్ ర్యాలీ ఈసారి. ఇప్పుడు 17th కి ఇప్పుడు కాంగ్రెస్ పోటీ అన్న. ఇప్పుడు ఎట్లా అంటే మెజారిటీ ఎంత అని ఇప్పుడు మా గెస్సింగ్ అంతే. ఇప్పుడు మాకు పోటీగా ఎవ్వరు లేరన్న. మేమెంత మెజారిటీకి మా బూత్ లెవెల్ ఎంత పోవాలి, దాన్ని బట్టి మేము ఇంకా టఫ్ ఫైట్ ఇస్తున్నాము. మేమే అన్నకి ఎక్కువ చేయాలని. మాకు అసలు ఆపోజిషనే లేదు. అన్నకి మొత్తం ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినాక ఆపోజిషన్ లేదు మనకి. ఇంకా నిన్న సభలో మాగంటి గోపినాథ్ గారి సతీమణి ఏడ్చింది, సెంటిమెంట్. వీళ్ళు ఆడబిడ్డ కూడా వీళ్ళు రాజకీయం వేస్తారు అన్న. వీళ్ళు అంతే, వీళ్ళు సింపతి పెట్టాలి, ఓట్లు కొట్టాలి అంతే తప్ప వాళ్ళది ఏం లేదు. వాళ్ళది 10 years ఏం చేసి పబ్లిక్ రామని అట్లా పోతే బెటరు. ఇట్లా సింపతితో పోతే ఇక యూజ్లెస్ అది. 10 years నుంచి ఏం అభివృద్ధి జరగలేదన్న. ఇక్కడైతే ప్రస్తుతం అయితే జుబ్లీహిల్స్ లో ఎక్కడ ఏం జరగలే. ఆ పార్టీలో తిరిగిన వాళ్ళు బాగుపడ్డారేమో, కానీ తప్ప ఎవరికి ఏం అభివృద్ధి జరగలే, ఏం కాలేదు. పార్టీలో తిరిగిన వాళ్ళు పైసలు కమాయించుకోరు, కార్లు కొనుక్కోరు, ఎంజాయ్ చేసుకుంటారు లైఫ్ తప్ప వేరేది ఏం లేదు. గౌండాయిజం ఎక్కువ ఉండే టీఆర్ఎస్ ఉన్నప్పుడు అయితే చాలా గౌండాయిజం. ఏడున్నా ఇప్పుడు మా ఇంటి దగ్గర నవీన్ అన్నతో తిరుగుతున్నామంటే మాకు 6 years దాకా రోడే వేయలేరు, అంత ఇబ్బంది పెట్టిరు మాకు. పోయి అడిగితే ఏమో ప్రాబ్లం
ఇంకోటన్నా నవీన్ అన్నకి చెప్పు. ఇప్పుడు నవీన్ దగ్గర వచ్చిన వాళ్ళందరూ పైసా మనుషులు కాదు, మొత్తం అభిమానులు. అభిమానంతో అన్నా నేను పైసా పెట్టుకుంటానా, నేను పెట్టుకుంటా, నువ్వు ఏం చేయకన్నా ఫుడ్కి నేను పెట్టుకుంటా, అట్లా అభిమానంతో వచ్చేస్తారు అందరూ. సొంత పైసలు ఖర్చు పెట్టి మేము గ్రౌండ్ లెవెల్ వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. కానీ అన్న కోసం అయితే మేము ఏ రోజు డబ్బుల కోసం పనిచేయాలి. అన్న అభిమానం అభిమానం అంటే ఒక తమ్ముడు ఇక్కడ రారా తమ్ముడు అని అంటే చాలు, ఆ అభిమానంతో మేము వస్తాం అంతే. చిన్నప్పటికెళ్ళి ఇప్పటికి మేము, నేను ఒక 10th క్లాస్ నుంచి అన్నతోటే తిరుగుతా, అన్నతోటి ఉండి ఇంత పెద్ద అయినా ఇప్పటికి ఏ పార్టీ జెండా పట్టుకోలే, ఏ పార్టీలో తిరగలే అన్న. మనం తిరిగింది నవీన్ అన్ననే లైఫ్ లో. మెజారిటీ 70,000-80,000 మెజారిటీ కన్ఫర్మ్. షూరా? షూర్, తప్పకుండా బరాబర్. మైనారిటీ కూడా మన సైడే కూడా అన్న. ఇప్పుడు మొత్తం మైనారిటీ అంతా మన సైడే, మొత్తం గన్ షాట్ మొత్తం ఇప్పుడు.